హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మీద రీసెంట్గా జనసేన పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కులముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, మిగతా పార్టీలకి పడనటువంటి కులముద్ర ఓన్లీ జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ నాయకుల మీద ఎందుకు పడుతుంది అనేది కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. ఇప్పటి వరకు చాలామంది అవునన్నా కాదన్నా ఏ సామాజిక వర్గానికి ఒక పార్టీ అంటూ ఏర్పడింది, అది కూడా ముఖ్యంగా అగ్ర కులాలకు సంబంధించి రెడ్లకి వైఎస్ఆర్సీపీ, లేదా కమ్మలకి టీడీపీ, ఇప్పుడు కాపులకి పవన్ కళ్యాణ్ గారు. ఏదనుకున్నా అవునన్నా కాదన్నా కూడా నాకు తెలిసి ఈ మూడు పార్టీలకి సంబంధించి ప్రధానంగా కనిపించేటువంటి కులాలు వెనకుండి నడిపించేటివనేవి అందరికీ తెలిసినటువంటి నిజమే అని చెప్పాలి. అలాంటిది అయితే ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా ఈ కులముద్ర అనేది పడటం అంటే, మనందరికీ తెలుసు ఇక్కడ మెజారిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో దళితులు అనే వాళ్ళు ఉంటారు. దళిత ముద్ర కేవలం జనసేన పార్టీకి ఎందుకు పడుతుంది అంటే, దళితులకి ఇటుపక్క కాపులకి అటు ఎన్నో సంవత్సరాలుగా అటు ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి అటు అలాగే కృష్ణాకి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా కొన్ని సంఘర్షణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా ఇక్కడ కాపులది తప్పు ఉంది అలాగని చెప్పి దళితులది తప్పని పూర్తిగా చెప్పలేం. కాకపోతే ఇక్కడ మిగతా వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించి వీళ్ళు ఆ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం అనేది, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి గొడవలకు అసలు కారణం వీళ్ళిద్దరే కాదు. వీళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం ఉండదు. అరే ఆడేంట్రా నిన్ను అలా అన్నాడంట, ఆడంటే నువ్వు పడతావా అని చెప్పి ఇటు కాపుల్ని రెచ్చగొడతారు వెనకుండేటువంటి కొంతమంది వర్గాలు. ఇటుపక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించి ఇంకొంతమందిని అరే నువ్వేంట్రా ఆడంటే నువ్వు పడాలా, నీకెందుకు నేనున్నా, నువ్వు చూసుకున్నావు రా అని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీళ్ళిద్దరు అంటే ఆడంటే నీకు పడదరా, నీకంటే వాడంటే వాడికి పడదరా అని చెప్పేసి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో న్యాచురల్గానే ఎటువంటి గొడవలు లేని వీళ్లను కలిసి చదువుకుంటారు, కలిసి వ్యాపారాలు చేస్తారు, కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి అన్ని ఫంక్షన్స్కి పార్టీలకి అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ కొన్ని జరిగేటువంటి ఎవరో చెప్పినటువంటి మాటలు విని వీళ్ళిద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో కులాలు కలిపే ఆలోచన మనం తీసుకురావాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పి చెప్తా ఉంటారు. ఎందుకంటే గతంలో చాలామంది చూసేది ఏంటంటే, కాపులకి సంబంధించి పెద్దన్న పాత్ర వహించాలి అని ఎందుకు అన్నారంటే, మిగతా వాళ్ళు మీరు కింద ఉండేటువంటి వర్గాలు ఇవేవి కూడా ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని చూడలేదు. మీరు కొంచెం మెజారిటీగా మీరు కొంచెం వాళ్ళకి ఎక్కువగా బలంగా కనిపిస్తున్నారు కాబట్టి మీరు వస్తే వాళ్ళకి అధికారం దక్కదేమో అని భయపడుతున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి బయటకు రండి, రాజ్యాధికారాన్ని సాధించండి. వీళ్ళిద్దరూ అధికారంలోకి వస్తే, రాజ్యాధికారం సాధిస్తే మరి మిగతా అగ్రకులాలుగా ఉండి ఇప్పటి వరకు రాజకీయాలను శాసిస్తున్నటువంటి 77 సంవత్సరాల రాజకీయాలను శాసిస్తున్నటువంటి కులాల పరిస్థితి ఏం కావాలి? సో అందుకని వీళ్ళ ఆధిపత్యం పోగొట్టుకోకూడదు, వీళ్ళ మొత్తం ఏమంటారు వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లోనే రాజకీయాలని ముఖ్యంగా వీళ్ళని కూడా దగ్గర పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. అందుకని చూసారు ఎప్పుడు కూడా కాపులకే శత్రువులు అంటారు. వాళ్ళకి ప్రధానంగా బయట వాళ్ళ శత్రువులు ఎవరు ఉండరు. కాపులు ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళే తగ్గించుకునేటువంటి ప్రయత్నం, లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కమ్యూనిటీ నుంచి వచ్చి ఒక పార్టీ పెట్టారు అంటే చాలా మంది బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, లేదంటే ఆ కుటుంబం మీద ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉంటారు. మీరు చూసే ఉండొచ్చు. గతం నుంచి కూడా 2009 నుంచి కూడా ఇప్పటి వరకు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 2029కి వచ్చేటప్పటికి ఒక బలమైనటువంటి శక్తిగా మారబోతున్నారు. ఆయన ఎదిగారు అంటే నెక్స్ట్ ఎదిగేది దళితులే, అనగారిన వర్గాలే, బీసీలే. వీళ్ళని బయటకు తీసుకొచ్చేస్తే వీళ్ళ వన్స్ కాపుల చేతిలోకి వెళ్ళినా, ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళ బీసీలు, ఎస్సీ ఎస్టీలు, దళితుల చేతిలోకి వెళ్ళినా ఇంకా మనకి ఆధిపత్యం అనేది ఉండదు, మనల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఒక మైండ్ సెట్లో రాజకీయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
సో అందుకని ఎక్కువగా వీళ్ళిద్దరినీ కలిపేస్తే వీళ్ళకి పడకపోతే వీళ్ళ ఓట్లు ఒకరికి ఒక్కరు వేసుకోరు అనే దాన్ని సృష్టించాలి. కాపులకు ఓటేస్తే మనల్ని తొక్కేస్తారా బాబు అనేటువంటి మెంటాలిటీ దళితుల్లో క్రియేట్ చేయాలి. దళితులు మనల్ని ఎప్పుడు పైకి రానివ్వకూడదురా అనేటువంటి మెంటాలిటీని కాపుల్లో క్రియేట్ చేయాలనే ఒక పద్ధతి ఇక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినా కానీ కొంచెం వివరంగా చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. సో ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇక్కడ కాపులు కూడా దళితుల్ని దగ్గరగా తీసుకోవాలి. మీకు పోటీగా వాళ్ళని కాదు చూడాల్సింది. కాపులు ఎప్పుడూ కూడా నిజంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే కొన్ని ఈ మధ్యన చూశాను, రంగా గారి బొమ్మ తీసుకువెళ్ళి అక్కడ దళిత వాడల్లో పెడుతున్నారు. మీరు దళిత వాడల్లో కాదు పెట్టాల్సిందే, తీసుకువెళ్ళి అగ్రకులాలు ఉండేటువంటి వేరే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ పక్కన పెట్టి నిరూపించుకోండి. అంతే తప్ప ఇక్కడ కాదు మీరు పెట్టాల్సింది. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అవతల ఎవరైతే వీళ్ళని ఉసిగొలుపుతున్నారో వాళ్ళని దూరం చేసి మీరు దగ్గర అవ్వండి అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందుకనే వాళ్ళ అమాయకత్వాన్ని మనం తీసుకుని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దాం, మనం కూడా వాళ్ళతో పాటు రాజ్యాధికారం సాధిద్దాం అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు. నాకైతే అలాగే అర్థమైంది. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఎప్పుడు కూడా కాపులకు సంబంధించి మీరు గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా చాలామంది పవన్ కళ్యాణ్ గారి పార్టీ వస్తే ఫస్ట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, గతంలో చిరంజీవి గారు పెట్టినప్పుడు దాసనారాయణరావు గారు, లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ముద్రగడ గారు, లేదంటే పెర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక విధంగా ఆయన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుంటూనే వచ్చారు. అయినా కూడా నేను నా కులానికి మంచి చేయాలన్నది కాదు, సమాజం కోసం మంచి చేయాలి, సమాజాన్ని మనం ఒక బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన ఎలాగైనా సరే అదే ఏదో అంటారు చేశారా, ఒక బలంగా నిలబడిపోయాడు, గుండరాయిలా నిలబడిపోయాడు ఆయన. అందుకనే ఆయన నుంచి చాలామంది ఆయన ఎప్పటికైనా తిరగబడతాడని తెలిసినా కూడా చాలా జాగ్రత్తగా ఆయన్ని ఏదో అంటారు కదా, నార చుట్టిన నాటు బొమ్మ అని ఎవరో చెప్పారు, అలా ఉంటుందన్నమాట ఆయనతో. ఆయన డెఫినెట్గా ఎదిగారు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక కింద వర్గాలకి మంచి అవకాశాలు వస్తున్నాయనే ఇవన్నీ జరిగేటువంటి ప్రయత్నంగా నాకైతే అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మీ విలువైనటువంటి కమెంట్స్ను కూడా, మీ విలువైనటువంటి మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పింది తప్ప ఒప్ప అనేది కూడా డెఫినెట్గా ఇటు కాపులు కావచ్చు, ఇటు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, కొంచెం ఆలోచించుకొని కొంచెం మెచ్యూర్డ్గా ఈ రాజకీయాల పట్ల అవగాహనగా అప్రమత్తంగా ఉండి ఒకరికొకరు అందిపుచ్చుకునేటువంటి భావనలో ఉంటేనే రాజ్యాధికారం వైపు మీరు సాగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఒకరి మోచేతు కింద నీళ్లు తాగుతూ ఉంటే ఇటు కాపులు ఎదగరు, అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు వీళ్ళెవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పని జరిగేటువంటి పరిస్థితులు ఉండవు అనేది నా అభిప్రాయం.